సత్య న్యూస్, నేను స్రవంతి. ముందుగా హెడ్లైన్స్. యాదాద్రిలో కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామన్న సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. సాయి వైశాలి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్నెడి రాజు. దత్తాయిపల్లిలో గల పలు కాంగ్రెస్ కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జేఎస్ బ్రదర్స్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రీషియన్ బ్యాటరీ వర్క్ షాప్ ను ప్రారంభోత్సవం చేసిన బిషప్ దుర్గం ప్రభాకర్. గిట్టుబాటు ధర కల్పించాలంటూ మిర్చి రైతుల ఆందోళన. ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలన్న సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఊరుపక్క వెంకటయ్య. యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఆన్లైన్ కోచింగ్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు గురుకుల జూనియర్ అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా ఎంపికయ్యారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి సహకారం అందించిన రాఘవ కంపెనీ. సూర్యాపేటలో ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవ వేడుకలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు బీర్ల ఐలయ్యకు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. శుక్రవారం ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, అధికారులు బీర్ల ఐలయ్యకు ప్రత్యేక స్వాగతం పలికి ఆశీర్వచనం చేసి లడ్డూ ప్రసాదం అందజేశారు. అనంతరం కొండపైన తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న క్యూ లైన్ల సమీపంలో స్వామివారికి మొక్కు చెల్లించుకుని కొబ్బరికాయలు కొట్టే స్థలాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతంలో భక్తులు మొక్కులు తీర్చుకోవడం కోసం స్వామివారిని దర్శించుకుని కొబ్బరికాయలు కొట్టేవారు, కానీ ఆలయ అభివృద్ధి పేరు మీద కొబ్బరికాయలు కొట్టే స్థలం లేకుండా చేయడం జరిగిందని, మళ్ళీ ఈ ప్రజాపాలనలో కొబ్బరికాయలు కొట్టేందుకు స్థలం ఏర్పాటు చేసి ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అదేవిధంగా భక్తులు నిద్ర చేయడం కోసం డార్మెంటరీ హాల్ నిర్మాణంతో పాటు తాత్కాలిక హాల్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. సార్ చైర్మన్ సార్ ఓకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. కోడాయంత్ర పూజామహం కరిష్యే. యాః ఫలనీర్యాః బలాః పుష్పాః యాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతా స్థానో ముచ్చంద్వగుంహసః. సహస్రశీర్షా త్రిపాదోర్ధౌ దైత్పురుషః పాదో స్యేహ భవాత్ పునః. రూమ్లు ఉండేది
తెలంగాణ ప్రజలకు శ్రీ ఆది లక్ష్మణస్వామి సాతి నక్షత్రం జన్మదిన సందర్భంగా తెలంగాణ ప్రజలకు స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఆ స్వామివారి ఆశీస్సుతోటి తెలంగాణలో దినదినాభివృద్ధిగా అన్ని విధాల స్వామివారి ఆశీస్సు పేద ప్రజలకు ఉండాలని కోరుకుంటూ యాదాద్రి అభివృద్ధి విషయంలో ఈ గడిచిన 3 నెలల ఎంతో అభివృద్ధి దిశగా ముందుకు పోతున్నందుకు ఇక్కడ ఉన్నటువంటి ఆలయ ఈవో కానీ ఆలయ శాశ్వత చైర్మన్ గారు అదేవిధంగా ఎంప్లాయీస్ దీనికి సంబంధించినటువంటి ఎండోమెంట్ అందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు వసతి కల్పిస్తూ ఆ స్వామివారి దర్శనాలను సులభతరంగా చేస్తున్నటువంటి వీళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక 2 మాసాల్లోనే ఇక్కడ కొండపైన వచ్చే భక్తులకు ఏ విధంగా ఇబ్బంది కాకుండా బాత్రూమ్ సౌకర్యాలు కానీ వాళ్ళ ప్రయాణ సౌకర్యం ఆర్టీసీ బస్సులు కానీ ఆటో సౌకర్యం కానీ అదేవిధంగా గతంలో గత 100 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి చరిత్రలను కలిగినటువంటి ఇక్కడ డార్మెంటరాలు అదేవిధంగా ప్రతి భక్తుడు కూడా మొక్కుకొని స్వామివారి దగ్గర పోతే మా మొక్కు తీరుతాయని చెప్పి ఒక టెంకాయ తీసుకొచ్చి కొడతారు. కాబట్టి గుట్ట అభివృద్ధి పేరు మీద టెంకాయ కొట్టే ప్లేసు ఇక్కడ లేకపోవడం, ఆ టెంకాయ కొట్టే స్థలాన్ని కేటాయించకపోవడం ఇక్కడ అధికారులంతా మా దృష్టికి తీసుకొస్తే ఇక్కడ ఈవో గారు కానీ చైర్మన్ కానీ అధికారులు కూడా ఒక మంచి ఆలోచనతోటి స్వామివారి గాలిగోపురం ఎదురుగా దర్శనం చేసుకునే ముందు కొబ్బరికాయ కొట్టి వాళ్ళ మొక్కులు తీర్చుకొని ఇలా లోపలికి పోయే సాంప్రదాయాన్ని మళ్ళీ పునరుద్ధరించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ప్రతి భక్తుడు ఇక్కడ కొబ్బరికాయ కొట్టి దర్శనం పోయే విధంగా ఈరోజు స్వాతి నక్షత్రం సందర్భంగా ప్రారంభించడం జరిగింది. నిన్న కూడా ఉద్యోగ సమస్యల మీద 11,000 ఉద్యోగాలు డిఎస్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. కాబట్టి దాంతో పాటు ఇతర ఉద్యోగాలు కూడా నింపడానికి కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది. ముఖ్యంగా యాదాద్రి విషయంలో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంది. కాబట్టి వచ్చే భక్తులకు ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగస్తులకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి మళ్ళొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు, ఎండోమెంట్ మినిస్టరు కొండ సురేఖ గారు, గౌరవ ఆర్ఎండ్బి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పడం చాలా సంతోషం. కాబట్టి ఒక 15 నెలల రోజులనే ఒక రివ్యూ మీటింగ్తో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ఇక్కడ వచ్చి పెద్ద ఎత్తున ఈ గుట్టను అభివృద్ధి చేయడానికి ఆయన ముందున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. రానున్న పార్లమెంట్ ఎన్నికలలో సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించనున్నట్లు సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు తెలిపారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శుక్రవారం హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు మాట్లాడుతూ సమాచార హక్కు పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. డిగ్రీ పీజీ కళాశాలలో ఓటరు అవగాహన కార్యక్రమాలు, సదస్సులు, ర్యాలీలు, సమావేశాలు, ప్రతిజ్ఞ కార్యక్రమాలు నిర్వహించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాలలో ఓటర్లను కలిసి ఓటు హక్కు వినియోగించుకునేలా అవగాహన కల్పించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అడ్వకేట్ కన్నెబోయిన ఉషారాణి, జింకల హరిప్రసాద్, లింగల ప్రదీప్, పిట్టల శంకర్, శ్రీదుర్గ, రాంబాబు, రేణుక, ధనలక్ష్మి, నాగరాజు, మేకల శ్రీహరి, వాసు తదితరులు ఉన్నారు. గ్రామాల్లో నుంచి పట్టణాలలో జాతీయ స్థాయిలో కూడా సమాచార పరిరక్షణ సమితి ఎలక్షన్ వాచ్ కమిటీ తరఫున ఎన్నికల్లో పారదర్శకత, ప్రభుత్వ పాలనలో జవాబుదారు, ప్రభుత్వ పాలనలో ప్రజలకు దాదాపు ఇప్పుడు ప్రభుత్వ సంక్షేమ పథకాలు కావచ్చు. ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థలలో 3వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ అట్టి వెంకటయ్య, తెలంగాణ ఉద్యమకారుడు శిరంచెట్టి శ్రీధర్ బాబులు హాజరై మాట్లాడారు. ట్రాస్మా జిల్లా అధ్యక్షుడు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు జనవరి నెల 1వ తేదీన ప్రారంభించిన గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక గాంధీజీ విద్యా సంస్థలో 3వ నెల పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఐ అట్టి వెంకయ్య,
తెలంగాణ ఉద్యమకారుడు శిరంశెట్టి శ్రీధర్ బాబులు హాజరై మాట్లాడుతూ 4 పైసలు సంపాదిస్తే అయిన వారిని మర్చిపోతున్న నేటి రోజుల్లో తన కళ్ల ముందు పేదరికంతో అల్లాడుతున్న వారికి ఆసరిగా ఉండాలనే ధ్యేయంతో డాక్టర్ కోడి శ్రీనివాసులు స్థాపించిన గాంధీజీ ఫౌండేషన్ సేవలు అభినందనీయమని అన్నారు. మానవుడు భూమి మీదకి వచ్చేటప్పుడు ఏమీ తీసుకుని రాడని, మరణించేటప్పుడు ఏమీ తీసుకెళ్లడని, ఉన్నంత వరకు పేదలకు సేవ చేస్తూ బ్రతకాలని అన్నారు. గాంధీ ఫౌండేషన్ ఇంకా ఎక్కువ మందికి సేవ చేసే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని, రాబోయే రోజుల్లో ఈ ఫౌండేషన్ ద్వారా మరిన్ని సేవ కార్యక్రమాలు ప్రజలకు అందాలని ఆశించారు. ఈ కార్యక్రమంలో గాంధీజీ ఫౌండేషన్ చైర్మన్, ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు, గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్ సరికొండ వెంకన్న, ప్రిన్సిపల్స్ చేరుపల్లి రామయ్య, సత్యనారాయణ మూర్తి, ఋషిబాక యాదగిరి, బోడా విజయ్ తదితరులున్నారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గాంధీ పార్క్ పక్కన సాయి వైశాలి న్యూట్రిషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు హాజరై ప్రారంభం చేసి మాట్లాడారు. చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని గాంధీ పార్క్ పక్కన సాయి వైశాలి న్యూట్రిషన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ వెండెడ్డి రాజు ప్రారంభం చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బత్తుల శ్రీశైలం, కౌన్సిలర్ ఉబ్బు వరమ్మ వెంకటయ్య, బండమీది మల్లేష్, కొండయ్య, సైదులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, కామిశెట్టి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దుర్గపల్లి మండలంలోని దత్తాయపల్లిలో గల పలు కాంగ్రెస్ కుటుంబాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం రాత్రి పరామర్శించారు. దుర్గపల్లి మండలంలోని దత్తాయపల్లిలో గల పలు కాంగ్రెస్ కుటుంబాలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గురువారం రాత్రి పరామర్శించారు. కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు వీసం రాజయ్య తల్లి మల్లమ్మ, యువజన కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు దానబోయిన నవీన్ మాతృమూర్తి, నర్సమ్మ, దేవరుప్పల శ్రీను కూతురు శ్రావ్య ఇటీవల మరణించడంతో వారిని కలిసి ప్రగాఢ సానుభూతిని తెలిపి మనోధైర్యం కల్పించారు. ఆ కుటుంబాలకు కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆయన వెంట మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎరుకల వెంకటేష్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ శంకర్ నాయక్, భాస్కర్ రెడ్డి, రాజారాం నాయక్, భాస్కర్ నాయక్, మల్లేశం, బాలయ్య, ఐలయ్య, చంద్రయ్య, బొందయ్య, కిషన్, పరమేష్, రాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. కొంచెం పక్క ఏం బాధపడకే, ఇక అందరం పోయేటోళ్ళు, నేను బాధపడకు. అదే సూర్యాపేట పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి కొత్త మార్కెట్ రోడ్డు ఎదురుగా స్వరాజ్ సర్వీస్ పక్కన ప్రొపరేటర్ పేరుపాక సైదులు జేఎస్ బ్రదర్స్ ఆటోమొబైల్ అండ్ ఎలక్ట్రికల్ బ్యాటరీ వర్క్షాప్ను గార్లపాటి సుధీర్ రెడ్డి చెర్కుపల్లి గ్రామంలో స్వరాజ్ షోరూమ్ అశోక్ సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బేతస్తే మినిస్టరీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సూర్యాపేట పట్టణ కేంద్రంలోని జాతీయ రహదారి కొత్త మార్కెట్ రోడ్డు ఎదురుగా స్వరాజ్ సర్వీస్ పక్కన ప్రొపరేటర్ పేరపాక సైదులు జేఎస్ బ్రదర్స్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రిషియన్ బ్యాటరీ వర్క్షాప్ను గార్లపాటి సుధీర్ రెడ్డి చేరుకుపల్లి గ్రామంలో స్వరాజ్ షోరూమ్ అశోక్ సూర్యాపేట జిల్లా ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు బేతస్ట్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు బిషప్ దుర్గం ప్రభాకర్లు ప్రారంభించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రేవా ఇంజమూరి గ్రాబియల్ ప్రార్థన చేయగా ఫాస్టర్స్ ఫెలోషిప్ గౌరవ సలహాదారులు డబ్ల్యూఎంఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టర్ రేవా డాక్టర్ పి జాన్ మార్కు ఆశీర్వాదం ఇచ్చారు. గౌరవ సలహాదారులు రేవా హాజరయ్య సూర్యాపేట నియోజకవర్గ ఫాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు రేవా డాక్టర్ జల్గం జేమ్స్ వారికి వారి కుటుంబానికి ప్రత్యేక ఆర్థిక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ కన్వీనర్ వి ఫిలిప్, చివంల మండలం ఫాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుగులోత్ బాలాజీ నాయక్, రేవా డాక్టర్ పంది మార్క్, కొమ్ము హోసన్న, రేవా పేరెల్లి, కొర్నాలి పాల్,
ఫాస్టర్ దాసరి జానయ్య, వల్లపు సురేష్ తదితరులు పాల్గొన్నారు. వ్యాపారులు మిర్చి ధరలు తగ్గించాలని ఖమ్మం మార్కెట్లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు మార్కెట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. వ్యాపారస్తులు మిర్చి ధరలు తగ్గాయని ఖమ్మం మార్కెట్లో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు మార్కెట్ ప్రధాన గేటు ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. జెండా పాట కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. వెంటనే అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అక్కడికి చేరుకుని రైతులతో మాట్లాడారు. ఆయన రైతులు శాంతించకుండా గిట్టుబాటు ధర కల్పించాలని, అప్పటి వరకు కొనుగోళ్లు నిలిపివేయాలని, గేట్లు మూసివేయాలని డిమాండ్ చేశారు. మార్కెట్లో ప్రస్తుతం మిర్చి కొనుగోళ్లు నిలిచిపోయాయి. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. జెండా పాట ధర కింటాకు 20,800గా ప్రకటించి కేవలం 14,000 రూపాయలను 16,000 మధ్యన వ్యాపారులు కొనుగోలు చేయడంతో రైతులు కోపోద్రిక్తులయ్యారు. ప్రస్తుతం మార్కెట్లో ఉద్రిక్తత నెలకొంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మురుగునీరుగా మారి వృధాగా రోడ్డు పాలవుతున్న మిషన్ భగీరథ మంచినీరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న గ్రామ పరిపాలనా అధికారులు ఇకనైనా ప్రత్యేక అధికారుల పాలనలో అయినా ప్రజల క్షేమం కోసం చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఊరుపక్క వెంకటయ్య సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. మరుగునీరుగా మారి వృధాగా రోడ్డు పాలవుతున్న మిషన్ భగీరథ మంచినీరు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న గ్రామ పరిపాలన అధికారులు ఇకనైనా ప్రత్యేక అధికారుల పాలనలో అయినా ప్రజల క్షేమం కోసం చర్యలు తీసుకోవాలని సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఊరుపక్క వెంకటయ్య సత్య న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. నాంపల్లి మండల పరిధిలోని వడ్డేపల్లి గ్రామ పంచాయతీలో మిషన్ భగీరథ తాగునీరు డ్రైనేజ్ కాలువలో చేరు మురుగునీరుగా మారి వృధాగా రోడ్డుపై ప్రవహిస్తుంది. మరుగునీరు నిలవడం వల్ల దోమలు, ఈగలు వ్యాప్తి చెంది కాలనీ ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారని, వాహనాల రాకపోకలకి గ్రామ ప్రజలకు ఆటంకం కలిగిస్తున్నా పట్టించుకునే నాదుడే లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నూతన డ్రైనేజీని ఏర్పాటు చేసి రోడ్డుపైన ప్రవహించే నీటిని ఊరు బయటకు తరలించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ పెడచెవును పెడుతున్నారని, డ్రైనేజీ వ్యవస్థలో సక్రమైన నమూనా లేకపోవడం వలన మరుగునీరు చివరికి ఎటువైపు వెళ్లాలో అనే నమూనా నిర్దేశం లేకపోవడం వలన రోడ్డుపైకి మరుగునీరు ప్రవహించి ప్రజల రాకపోకలకు, కాలనీవాసులకు ఇబ్బందికరంగా మారిందని, తక్షణమే అధికారులు చొరవ చూపి త్రాగునీరు మరుగునీరుగా మారకుండా ఇళ్లలో నుండి వచ్చే మరుగునీరు రోడ్డుపైన ప్రవహించకుండా చర్యలు చేపట్టాలని సత్యన్యూస్ ద్వారా గ్రామ ప్రజలు కోరుతున్నారు. ప్రస్తుతం మనము నాంపల్లి మండల పరిధిలో ఉన్నటువంటి వడ్డపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నాము. ఇక్కడ చూసినట్టయితే మురుగునీరు ఇళ్లలో నుంచి పారుతూ రోడ్డుపైకి వస్తుంది. ఇక్కడ గ్రామస్తులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ దోమలు, దోమకాటు వల్ల ఇబ్బంది జరుగుతుంది, విషజ్వరాలు చూపుతున్నాయని చెప్పేసి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వడ్డపల్లి గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఊరుపక్క వెంకటయ్య సిపిఐ సహాయ కార్యదర్శి, మండల సహాయ కార్యదర్శి ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే అన్న. ఇప్పుడు ఈ వడ్డపల్లి గ్రామ పంచాయతీలో ఈ కాలనీ వాసులంతా ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. ఈ మురుగునీరంతా రోడ్డుపైకి వస్తుంది, దానిపైన మీరు ఎందుకు? వాస్తవానికి గత పాలకుల నిర్లక్ష్యం వల్ల నేను ఎన్నిసార్లు గ్రామ పంచాయతీలో మొరపెట్టుకున్నాను. ఖచ్చితంగా ఇక్కడ వాటరు వేస్ట్ అవుతున్నది, మురికి వాటరు ఇళ్ళకెళ్ళి
నల్లాలు ఫిట్ చేసిన నల్లాలు ఇంటి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. వాళ్ళ సరుకులను అక్కడున్న గ్రామస్తులు కానీ అక్కడ ఇళ్లలో నివసిస్తున్న నివాసులు కానీ వాటర్ వచ్చిన ప్రకారం వాడుకోకుండా అదనంగా వచ్చిన నీళ్లను అరికట్టకుండా మోరిలకు వదిలేయడం జరుగుతున్నది. ఆ వాటర్ మొత్తం డైలీ మనకు ఉదయం ఎక్కువ వచ్చి బాగా మురికి వాటర్ అక్కడ జామ్ అయ్యి అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ విషపురుగులు జ్వరాలు జనాలకు వివిధ రకాలైన రోగాల బారిన పడుతున్నారు. మరి నేను ఈ విషయం మీద 2-3 సార్లు కూడా నేను అధికారులను కోరడం జరిగింది. అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ పనులు చేయలేదు. దయచేసి మరి ఇప్పటికైనా నేను ఎస్సీ కాలనీ వాసిగా నేను చెప్పేది ఏంటంటే ఇప్పటికైనా ఈ మురికి కాలువకు సంబంధించింది డ్రైనేజీ ఏర్పాట్లు ఏమైనా ఉంటే డ్రైనేజీ ఇక్కడ నుంచి కింది వరకు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మరి అధికారులు ఇప్పటికైనా స్పందించి ఈ మురికి నీటి బారిన మమ్మల్ని ప్రజలను పడకుండా కాపాడగలరని ప్రభుత్వాన్ని కోరుతున్నాను. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లలో నుంచి వచ్చిన వేస్ట్ వాటర్ అంతా గ్రౌండ్లోకి వెళ్ళిపోయేలాగా ఇంకుడు గుంతలు కూడా ఏర్పాటు చేయించడం జరుగుతుంది గ్రామాలలో. మీ గ్రామంలో ఈ కాలనీలో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేయలేదా? అలా ఖచ్చితంగా మా గ్రామంలో ఇంకుడు గుంతల కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంకుడు గుంతలు ప్రతి ఇంటికి కూడా ఇంకుడు గుంతలు తీసి దానిపైన బిల్లులు కూడా లేపడం జరిగింది. కానీ ఏ ఒక్కరూ ఇంకుడు గుంత వాటరు వాడట్లేరు. దాని మీద బిల్లులు లేపుకోవడం జరిగింది. బిల్లులు లేపుకుంటే ఇదేంది మనకు ఇంకుడు గుంతలు ఉన్నాయి కదా మరి వాటర్ ఒక్కడనే సెండ్ చేయొచ్చు కదా అని అడిగితే వాళ్ళు వేరే పరంగా నా మీద కొంతమంది అడగడం కూడా జరిగింది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పంచారాత్ర ఆగమన శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఆలయంలో స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామివారికి అర్చకులు విశేష పూజలు జరిపారు. శ్రీ స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా ఆలయంలో 108 కలశాలకు పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శతఘటాభిషేక పూజలు నిర్వహించారు. కలశాలలోని వివిధ ఫలరసాలు, పంచామృతాలు, ఫలజలములు, శుద్ధ జలంతో శ్రీ స్వామి అమ్మవార్లను అభిషేకించారు. ఈ వేడుకల్లో ఆలయ ఆనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఆలయ ప్రధాన అర్చకులు, వేద పండితులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. అదేవిధంగా యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో గల కళ్యాణ ముహూర్తాలకు 250 గ్రాముల బరువు గల 2 బంగారు కిరీటాలు, 1 అభయహస్తం ఆభరణములను విరాళంగా శ్రీ తడకమల్ల కృష్ణమూర్తి, లక్ష్మి, యశ్వంత్ కుమార్, భవానీ దంపతులు, శ్రీవల్లి మహాలక్ష్మి హైదరాబాద్ వారు ఆలయ అధికారులకు విరాళంగా అందజేశారు. యాదాద్రి అనుబంధ పాతగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యథావిధిగా నిర్వహించారు. అంతకుముందు నేడు స్వామివారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు, స్థానికులు ఉదయాన్నే స్వామివారి గిరి ప్రదక్షిణ చేపట్టారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. చతుర్వేద
యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా లింగ వివక్షత కార్యక్రమంపై ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోత్స్న పాల్గొని ప్రసంగించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం మరిపడిగ గ్రామంలో శుక్రవారం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన మహిళా దినోత్సవం సందర్భంగా లింగ వివక్షత కార్యక్రమంపై ముఖ్య అతిథిగా ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోత్స్న పాల్గొని మాట్లాడుతూ ఆడపిల్లలకు జన్మనివ్వండి అన్నారు. పిల్లలను ఐసిడిఎస్ ద్వారా దత్తత తీసుకోవచ్చని, బయట నుండి పిల్లలను దత్తత తీసుకోవద్దని తెలిపారు. మహిళా చట్టాలపై అవగాహన కల్పిస్తూ మహిళలకు టోల్ ఫ్రీ నంబర్లపై కూడా అవగాహన గురించి, మహిళలపై జరిగే అత్యాచారాలను ఏ విధంగా నిరోధించాలని అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ యాకూబ్ పాషా బేగం, అంగన్వాడీ టీచర్లు కలమ్మ, స్వరూప, ఆశ, భాగ్య, తల్లులు, గర్భిణీలు, బాలింతలు తదితరులు పాల్గొన్నారు. అలానే వాళ్ళకి టెస్టులు చేస్తాం. ఎందుకంటే వాళ్ళు మంచిగా ఉండి పడేసిండ్రా, ఏమైనా లోపం ఉంటే పడేసిండ్రా, లేకపోతే పిల్లలకి ఏమైనా ఉన్నాయా, లోపాలు ఉన్నాయా అన్నీ చూసుకొని వాళ్ళని ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ వాళ్ళని పెంచుతాం. పిల్లలు లేని వాళ్ళు ఏం చేస్తారు, ఇంకొక సైడ్ ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు మనము మా డిపార్ట్మెంట్కు దరఖాస్తు చేసుకోవాలి. కానీ మీరు అక్కడ ఒక పిల్లని ఇస్తామంటారు, మేము పెంచుకుంటాం, ఇక్కడ ఒక పిల్లని ఇల్లీగల్ దత్తత అన్నది నేరం. అర్థమవుతుందా? అంటే చట్టబద్ధం కానీ దత్తత నేరం. ఎందుకు నేరము అంటే అది ఇంకా పెద్ద ఇష్యూ, మాట్లాడాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్. ఎందుకంటే మీరు ఎవరో పిల్లని తెచ్చి పెంచుకుంటారు. పెంచుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ పిల్లకి ఎప్పుడో మీరు అంతా రాసి చేసినాక కొన్ని రోజులకు నువ్వు పెంచుకున్నారు, నేను పెంచుకున్నారనో, లేకపోతే వాళ్ళకు మళ్ళా ఎవరైతే మీకు ఇచ్చినారో ఈ పిల్ల మంచిగా చదువుకోవడం అవన్నీ చేసినాక నా పిల్ల నాకు కావాలి అని చాలా కేసులు మనకు టీవీలలో చూస్తాం కదా, గొడవ మళ్ళీ మా పిల్ల మాకు కావాలని. ఇవన్నీ ఎప్పుడు అసలే పిల్లకి తల్లిదండ్రులు పిల్లలు లేక ఆ పిల్లలు మంచిగా పెంచి అంతా చేసినాక మళ్ళీ ఇష్యూలు వస్తున్నాయి. కాబట్టి ఈ ఇల్లీగల్ అన్నది నేరం. కాబట్టి నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఆన్లైన్ కోచింగ్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు శుక్రవారం ప్రకటించిన ఫలితాలలో గురుకుల జూనియర్ అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా ఎక్కువ సంఖ్యలో ఎంపిక కావడం పట్ల ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ అకెనపల్లి మీనయ్య హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రంలో నల్గొండ ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఆన్లైన్ కోచింగ్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు శుక్రవారం ప్రకటించిన ఫలితాలలో గురుకుల జూనియర్ అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా ఎక్కువ సంఖ్యలో ఎంపిక కావడం పట్ల ఎంవిఎన్ విజ్ఞాన కేంద్రం కన్వీనర్ ఫోరం అధ్యక్షులు డాక్టర్ అక్కెనపల్లి మీనయ్య హర్షం వ్యక్తం చేశారు. ఎంపికైన వారిలో మమతా బోగా, జగదాంబ, లక్ష్మణ్ మేదరి, నీలకుమారి, ప్రేమలత, దేశపాక, తిరుపతి రమావత్, సవిత టి, శిరీష, సుజాత, సునీత కాటం, చిరుమర్తి వెంకట్, దయామణి ఉన్నారు. వీరి ఎంపిక పట్ల ఫోరం బాధ్యులు, ఫ్యాకల్టీ మెంబర్స్ భాస్కర్ రెడ్డి, సుల్తానా, డాక్టర్ అంజిరెడ్డి, డాక్టర్ వెంకటేశం, డాక్టర్ కె శ్రీనివాస్, డాక్టర్ సరస్వతి, డాక్టర్ కృష్ణవేణి, రామ్మోహన్, ముక్కెర, గోపాలరెడ్డి, జనరల్ స్టడీస్ మరియు ప్రొఫెసర్ ఇంద్రకాంత్ హర్షం వ్యక్తచేశారు. ఫోరం విద్యార్థులు ఆర్థిక సహాయం అందించిన సర్వ్ ది పీపుల్ ఫౌండేషన్ బాధ్యులు గణేష్ గూడ విజ్ఞాన కేంద్ర సేవలను అభినందించారు. ఎంవిఎన్ విజ్ఞాన కేంద్ర ట్రస్ట్ బాధ్యులు నంద్యాల నరసింహారెడ్డి, జూలకంటి రంగారెడ్డి, ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, కార్యనిర్వహణ కార్యదర్శి పుచ్చకాయల నర్సిరెడ్డి ఉద్యోగాలు పొందిన వారికి అభినందనలు తెలిపారు. మిషన్ భగీరథ కాంట్రాక్టు కార్మికుడు వేతనాలు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కర్పరాజు నవీన్ కుటుంబానికి రాఘవ కంపెనీ నుండి 5 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జంజరాల శ్రీనివాస్ సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడు వేతనాలు రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కర్పరాజు నవీన్ కుటుంబానికి రాఘవ కంపెనీ నుండి 5 లక్షల రూపాయల చెక్కును శుక్రవారం మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు జంజరాల శ్రీనివాస్ సమక్షంలో అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ గత 3 నెలలుగా మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికులకు రాఘవ కంపెనీ నుండి వేతనాలు రాకపోవడంతో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బాధతో ఫిబ్రవరి 23న తిప్పర్తి మండలం
కొండారం గ్రామానికి చెందిన కర్పరాజు నవీన్ ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఆ సందర్భంలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించగా కంపెనీ యాజమాన్యం 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఉమ్మడి నల్గొండ జిల్లా రాఘవ కంపెనీ ఇన్ఛార్జ్ మహేష్ ఆధ్వర్యంలో సూపర్వైజర్ కర్పరాజు నరసింహ, కొమ్ము సతీష్లు 5 లక్షల రూపాయల చెక్కును మృతుడి భార్య కర్పరాజు శివాని, తండ్రి కర్పరాజు సైదులకు అందచేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మిషన్ భగీరథ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ నాయకులు జంజరాల జానయ్య, నీలకంఠం అంజయ్య, కర్పరాజు శ్రీను, శోభన్, దూదిమెట్ల అంజయ్య, జంజరాల జానయ్య, కర్పరాజు నవీన్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సూర్యాపేటలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్, జమ్మిగడ్డలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ సాధనలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ మాదిగలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. సూర్యాపేటలోని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్, జమ్మిగడ్డలోని ఎంఆర్పీఎస్ కార్యాలయంలో ఎస్సీ వర్గీకరణ సాధనలో అసువులు బాసిన మాదిగ అమరవీరులకు ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరులకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు యాతాకుల రాజన్న మాదిగ, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు చింత వినయ్ మాదిగలు ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనలో అసువులు బాసిన మాదిగ అమరవీరుల త్యాగం వృధా కానివ్వమని, వారి ఆశయ సాధన కోసం పోరాడతామని, జాతి బేషరతు కోసం, జాతి భవిష్యత్తు కోసం మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గత 30 సంవత్సరాలుగా జాతీయ ఆత్మగౌరవంతో జీవిస్తున్నారని, ఏ పిలుపునిచ్చినా అందరం కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ, ఎంఎస్ఎఫ్, ఎంఎంఎస్ నాయకులు చింతలపాటి చిన్న శ్రీరాములు మాదిగ, ఎర్ర వీరస్వామి మాదిగ, బోడ శ్రీరాములు మాదిగ, ములకలపల్లి రవి మాదిగ, కునుగొంట్ల వెంకన్న మాదిగ, బోర్డు విజయ మాదిగ, గ్యార కనకయ్య మాదిగ, పుట్టల మల్లేష్ మాదిగ, బొజ్జ వెంకన్న మాదిగ, మేడి కృష్ణ మాదిగ, చెరుకుపల్లి సతీష్ మాదిగ, కొండేటి గోపి మాదిగ, మిరియాల చిన్ని మాదిగ, తాటిపాముల నవీన్ మాదిగ, చందుపట్ల సురేష్ మాదిగ, సిరుపంగి నవీన్ మాదిగ, మొలుగూరు రాజు మాదిగ, బాసిపంగు బుచ్చిబాబు మాదిగ, దయద శ్రీను మాదిగ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. యాదాద్రిలో కొబ్బరికాయ కొట్టే స్థలాన్ని ప్రారంభించిన ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఓటర్ అవగాహన చైతన్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నామన్న సమాచార హక్కు పరిరక్షణ సమితి జాతీయ చైర్మన్ డాక్టర్ బొమ్మరబోయిన కేశవులు. గాంధీజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ. సాయి వైశాలి న్యూట్రిషన్ సెంటర్ ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ వెన్నెడి రాజు. దత్తాయిపల్లిలో గల పలు కాంగ్రెస్ కుటుంబాలను పరామర్శించిన ప్రభుత్వ వైప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. జేఎస్ బ్రదర్స్ ఆటోమొబైల్స్ ఎలక్ట్రీషియన్ బ్యాటరీ వర్క్ షాప్ ను ప్రారంభోత్సవం చేసిన బిషప్ దుర్గం ప్రభాకర్. గిట్టుబాటు ధర కల్పించాలంటూ మిర్చి రైతుల ఆందోళన. ప్రజల సంక్షేమం కోసం చర్యలు తీసుకోవాలన్న సిపిఐ మండల సహాయ కార్యదర్శి ఊరుపక్క వెంకటయ్య. యాదాద్రిలో ఘనంగా స్వాతి నక్షత్ర పూజలు. అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. ఎకనామిక్స్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించబడిన ఆన్లైన్ కోచింగ్ ద్వారా శిక్షణ పొందిన అభ్యర్థులు గురుకుల జూనియర్ అర్థశాస్త్ర ఉపన్యాసకులుగా ఎంపికయ్యారు. మిషన్ భగీరథ కాంట్రాక్ట్ కార్మికుడి కుటుంబానికి సహకారం అందించిన రాఘవ కంపెనీ. సూర్యాపేటలో ఘనంగా మాదిగ అమరవీరుల దినోత్సవ వేడుకలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.